జూకల్ రైల్వే స్టేషన్ దగ్గర ఫ్లైట్ చూసుకోవచ్చు. కనిపిస్తుందా? వెల్కమ్ టు మహబూబ్ నగర్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్. నా పేరు లోక్నాథ్. మీరు చూస్తున్నారు గుంతకల్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ ముందున్నాము. మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ మొత్తం కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. చూసుకోవచ్చు ఇక్కడ. ఈ స్టేషన్ కోడ్ MBNR. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. టికెట్ కౌంటర్ కూడా ఇక్కడ లేదు, అక్కడ ఇస్తున్నారు టికెట్ కౌంటర్. అక్కడ తీసుకోవాలి టికెట్. మన సబ్స్క్రైబర్ ఒకరు చాలాసార్లు అయితే కామెంట్ పెట్టారు మహబూబ్ నగర్ నుంచి కాచిగూడ వ్లాగ్ చేయమని. సో అందుకని ఈ వ్లాగ్ని ఈరోజు చేస్తున్నాము. మహబూబ్ నగర్ నుంచి కాచిగూడకి డెమో ట్రైన్ వ్లాగ్ని అయితే చేయబోతున్నాము. పదని టికెట్ తీసుకొని స్టేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత మన ట్రైన్కి సంబంధించిన వివరాలు, అలాగే మహబూబ్ నగర్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంది. టికెట్ తీసుకుని స్టేషన్లోకి ఎంటర్ అవుదాము. ఇంత రష్ ఎందుకు కనిపిస్తున్నారో తెలుసా? మహబూబ్ నగర్ నుంచి విశాఖపట్నం వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి రష్ అంతా కూడా. టికెట్ అయితే తీసుకున్నాను. ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అయ్యాము. మన పక్కన గూడ్స్ కనిపిస్తుంది కదా, గూడ్స్ పక్కనే మహబూబ్ నగర్ నుంచి విశాఖపట్నం వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్న జనాలంతా కూడా దానికోసమే. ఇక్కడి నుంచి నడుచుకుని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద అయితే వెళ్ళాలి మనం. మన ట్రైన్ 3వ ప్లాట్ఫామ్లోకి వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3లో ఉన్నాను. మన పక్కన కనిపిస్తున్నదే మహబూబ్ నగర్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ ఇంకా ఇప్పుడు 3rd నెంబర్ ప్లాట్ఫామ్లోకి వస్తుంది. కాచిగూడ నుంచి మహబూబ్ నగర్ వస్తుంది, మళ్ళీ మహబూబ్ నగర్ నుంచి కాచిగూడకి వెళ్తుంది. 3rd నెంబర్ ప్లాట్ఫామ్లోకి మన డెమో ట్రైన్ వచ్చేసింది. ఇక్కడ వరకు వస్తుంది అనుకున్నాను, కానీ అక్కడే అయిపోయింది. పదని మన ట్రైన్ దగ్గరికి వెళ్దాం. ఎండ మాత్రం ఒక రేంజ్లో కొడుతుంది. మనం ట్రావెల్ చేయబోయే డెమో ట్రైన్ ఇదే. డెమో డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్. పదండి ట్రైన్ లోపలికి ఎక్కేద్దాం. ట్రైన్ లోపలికి ఎక్కి మన ట్రైన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము. ట్రైన్ లోపలికి అయితే ఎక్కేసాను. మన ట్రైన్లో వాష్రూమ్స్ ఉన్నాయి, ఛార్జింగ్ సాకెట్స్ లేవు. ప్రస్తుతానికి జనాలు అయితే ఇంతగా ఏం కనపడడం లేదు. మన ట్రైన్ నెంబర్ 77642 మహబూబ్ నగర్ నుంచి కాచిగూడకి వెళ్తుంది. రెగ్యులర్ సర్వీస్. మహబూబ్ నగర్లో 4:25కి వెళ్తుంది. కాచిగూడకి సాయంత్రం 6:45కి వెళ్తుంది. మొత్తం జర్నీ కూడా 105 కిలోమీటర్లకి 2 గంటల 20 నిమిషాలు అయితే జర్నీ సమయం తీసుకుంటుంది. మహబూబ్ నగర్ని ఒకప్పుడు పాలమూరు అని పిలిచేవారు. హైదరాబాద్ని పరిపాలిస్తున్న 6వ నిజామైన మీర్ మహబూబ్ అలీ ఖాన్ పేరు మీదుగా అయితే మహబూబ్ నగర్ పేరు అయితే పెట్టారు. మహబూబ్ నగర్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ బయలుదేరింది. ఇప్పుడు మనం చేసిన వ్లాగ్ కానీ 1000 లైక్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ట్రైన్ యొక్క ఫుల్ కంప్లీట్ ట్రైన్ జర్నీ అయితే చేస్తాను. బాయ్ బాయ్ మహబూబ్ నగర్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్. టికెట్ గురించి మాట్లాడుకుంటే మహబూబ్ నగర్ నుంచి కాచిగూడకి 106 కిలోమీటర్లకి 25 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఆన్ టైం తీసాడు మన ట్రైన్ని. 4:25కి అయితే కదిలింది మహబూబ్ నగర్ నుంచి. మహబూబ్ నగర్ తర్వాత నెక్స్ట్ స్టాప్ జడ్చర్ల. మధ్యలో ఎనుగొండ దివిటిపల్లి స్టేషన్ని స్కిప్ కొట్టేస్తాం. స్టాప్ లేదు అక్కడ. మహబూబ్ నగర్ నుంచి మన వ్లాగ్స్ని చూసేవాళ్ళు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ మహబూబ్ నగర్.
మన ఫస్ట్ స్టాప్ అయిన జడ్చర్లకు మన ట్రైన్ చేరుకుంది. జడ్చర్ల స్టేషన్ కోడ్ JCL. స్పీడ్ మాత్రం మామూలు లేదు, మన ట్రైను చాలా ఫాస్ట్గానే వెళ్తున్నాడు. జడ్చర్లలో ఈ కొండ మీద ఒక టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. జడ్చర్లలో ప్రస్తుతం టైం తీసుకోవచ్చు 4:45 అవుతుంది. జడ్చర్ల తర్వాత నెక్స్ట్ స్టాప్ గొల్లపల్లి. జడ్చర్ల నుంచి ఎవరైనా చూస్తుంటే మన వ్లాగ్స్ని లైక్ చేయడం మర్చిపోవద్దు. బై బై జడ్చర్ల. వెల్కమ్ టు గొల్లపల్లి, స్టేషన్ కోడ్ GLY. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, మహబూబ్ నగర్ నుంచి కాచిగూడ వరకు మొత్తము మన ట్రైన్ 15 స్టాప్స్లో ఆగుతుంది. సోర్స్ ఇంకా డెస్టినేషన్ వదిలేసి మహబూబ్ నగర్ నుంచి కాచిగూడ వరకు కూడా మొత్తం డబుల్ ట్రాకే. సో మనకు క్రాసింగ్ పడుతుందని భయం అయితే లేదు. గొల్లపల్లి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. గొల్లపల్లి తర్వాత నెక్స్ట్ స్టాప్ బాలానగర్. కనిపిస్తున్న హైవే NH44, జమ్మూ కాశ్మీర్ టు కన్యాకుమారి నేషనల్ హైవే. రాజాపూర్ హాల్ట్ స్టేషన్ స్కిప్ కొడుతున్నాము. వెల్కమ్ టు బాల్నగర్, స్టేషన్ కోడ్ BABR. టైం తీసుకొచ్చి 5:10 అవుతుంది. బాల్నగర్ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. బాల్నగర్ తర్వాత నెక్స్ట్ స్టాప్ షాద్ నగర్. మన ట్రైన్ ఆన్ టైం నడుస్తుంది, 1 మినిట్ కూడా డిలే లేదు. బై బై బాల్నగర్. బాల్నగర్ నుంచి ఎవరైనా చూస్తుంటే ఎక్సలెంట్ ఉంది కదా లొకేషన్. వెల్కమ్ టు షాద్ నగర్, స్టేషన్ కోడ్ SHNR. ఇక్కడికి మన ట్రైన్ 54 కిలోమీటర్లు కవర్ చేసింది. టైం తీసుకోవచ్చు 5:26 అవుతుంది. ఇక్కడికి మన ట్రైన్ 5:19కి రావాలి. షాద్ నగర్ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. షాద్ నగర్ తర్వాత నెక్స్ట్ స్టాప్ HBL నగర్. షాద్ నగర్ నుంచి మన వ్లాగ్స్ ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ షాద్ నగర్. वेलकम टू HBL नगर. HBL నగర్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. HBL నగర్ దగ్గర ఒక ట్రైన్ వచ్చింది, నేను చూపించలేకపోయాను. చెంగల్పట్టు ఎక్స్ప్రెస్, కాచిగూడ టు చెంగల్పట్టు వెళ్ళే వీక్లీ ఎక్స్ప్రెస్ ఇందాక వెళ్ళిపోయింది. బాయ్ బాయ్ HBL నగర్. వెల్కమ్ టు కొత్తూరు. బాయ్ బాయ్ కొత్తూరు. వెల్కమ్ టు తిమ్మాపూర్, స్టేషన్ కోడ్ TMX. లాస్ట్ టైం మనము కాచిగూడ నుంచి రాయచూరు వ్లాగ్ చేసేటప్పుడు ఈ స్టేషన్లో ఇటుపక్క కొంచెం కన్స్ట్రక్షన్లో ఉండే, ఎంతమంది గుర్తుంది? తిమ్మాపూర్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. తిమ్మాపూర్ తర్వాత నెక్స్ట్ స్టాప్ కుందానగర్.
బాయ్ బాయ్ తిమ్మాపూర్. తిమ్మాపూర్ నుంచి ఎవరైనా మన వ్లాగ్ చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. జూకల్ స్టేషన్లో ఆపేశాడు. క్రాసింగ్ ఏం లేదు కానీ ఎందుకు ఆపేశాడు. జూకల్లోనే 15 నిమిషాలు ఆపేశాడు. జూకల్ నుంచి బయలుదేరిపోయాం. జూకల్లో ఆగింది 15 నిమిషాలు కదా. ఈ 15 నిమిషాల గ్యాప్లోనే దాదాపుగా 4 ఫ్లైట్లు వచ్చాయి. పైన ఒక ఫ్లైట్ పోతుంది, కనిపిస్తుందా? అక్కడ కనిపిస్తున్న రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు. అండ్ ఇక్కడ ఇంకొక రోడ్డు కనిపిస్తుంది కదా, ఇది మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్డు ఇది. వెల్కమ్ టు ఉందానగర్. స్టేషన్ కోడ్ UR. ఇక్కడి నుంచే MMTS సర్వీస్ స్టార్ట్ అవుతాయి లింగంపల్లికి వెళ్ళేటివి. వికారాబాద్ నర్సాపూర్ రేక్, అది స్పెషల్ ట్రైన్ రేక్ మన పక్కన ప్లాట్ఫామ్లో ఉండేది. ఉందానగర్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. ఉందానగర్ తర్వాత నెక్స్ట్ స్టాప్ బుద్వేల్. వెల్కమ్ టు బుద్వేల్. బుద్వేల్ తర్వాత నెక్స్ట్ స్టాప్ NPA శివరాంపల్లి. నేషనల్ పోలీస్ అకాడమీ శివరాంపల్లి పూర్తి పేరు. ఫలక్నుమా స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. ఫలక్నుమా స్టేషన్ కోడ్ FM. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. దీని తర్వాత మొత్తం అన్నీ కూడా చిన్న స్టాప్సే. దబీపుర, యాకుత్పుర, ఉప్పుగూడ, మలక్పేట ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి స్టాప్స్ అన్నీ కూడా. అవి జస్ట్ ఓన్లీ వీడియో పెట్టేస్తాను చూడండి. ఫలక్నామా నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. ప్రస్తుతం టైం చూసుకోవచ్చు, 6:48 అవుతుంది. మలక్పేట స్టేషన్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. మలక్పేట తర్వాత మన డెస్టినేషన్ కాచిగూడ. అక్కడ కనిపిస్తుంది MGBS బస్ స్టాండ్, అలాగే మెట్రో స్టేషన్ అక్కడ ఉంటాయి. ఇది మూసీ నది కింద కనిపిస్తున్నది. కి రావాల్సిన మన ట్రైన్ 7:30 అవుతుంది. 45 minutes లేటర్. ఫైనల్లీ మన ట్రైన్ కాచిగూడకు చేరుకుంది 45 నిమిషాలు ఆలస్యంగా. ఇప్పుడు మన ట్రైన్ ఇక్కడి నుంచి మరి నిజామాబాద్ వెళ్తుంది. అండ్ ఈ జర్నీ గురించి నన్ను అడిగితే మాత్రం జర్నీ అయితే చాలా బాగుంది. కానీ కాచిగూడ స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం నరకం చూపించాడు. అర్ధగంట పక్క పెట్టేశాడు మమ్మల్ని. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మేము పెడుతున్న ఎఫర్ట్స్ నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి.